హాయ్ హలో మీ సౌండ్ క్రాఫ్ట్ యూఐ 16 అయినా 6 అయినా 24 అయినా మరి ఎక్కడో ఒక చోట హెడ్ ఫోన్స్ పిన్స్ ఉంటాయి. దాని మీద ఈ విధంగా రాసి ఉంటుంది. హెడ్ ఫోన్ సింబల్ అనేసి ఉంటుంది. దీని మీద చూడండి హెడ్ ఫోన్ సింబల్ ఉంది. ఈ హెడ్ ఫోన్ సింబల్ ఏదైతే ఉందో దానికి మీరేం చేయాలంటే ఇలాంటి పిన్ ఏదైతే ఉందో ఇలాంటి పిన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ 1, 2 ఉన్నాయి నా దాంట్లో. మీ దాంట్లో ఏదైతే అది దానికి ఒక దానికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ హెడ్సెట్ పిన్ను ఏదైతే ఉందో మీ హెడ్సెట్ పిన్ ఏదైతే ఉందో స్టీరియో పిన్ ఇది. ఈ స్టీరియో పిన్ వచ్చి దీనికి ఇలా ఇవ్వండి. ఇలా ఇవ్వండి. లేదా మీ హెడ్సెట్కి ఏదైతే పెద్ద పిన్నే ఇలాంటి పిన్నే ఉంటే దాన్ని డైరెక్ట్గా ఇచ్చేయండి. మరి యూఐ 24Rలో నాకు 2 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్లో పెట్టాను. యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఆన్లో అయితే ఉంది. ఇక్కడ నేను వచ్చి మైక్ని అయితే 9వ ఛానల్లో ఇచ్చాను. చూడండి నా మైక్ని అయితే 9లో ఇచ్చాను. చెక్ మీరు ఎక్కడైతే ఇస్తారో మీ ఛానల్లో అక్కడ దాన్ని నేను ఆన్ చేసుకుంటున్నాను. చెక్ ఇక్కడ ఎల్ఈడి మీకు కనబడుతుంది లీడింగు. చెక్ 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 నా మైక్ అయితే 9వ ఛానల్లో ఇచ్చాను. మరి మీరు 1, 2, 3 నుంచి ఏ ఛానల్లో ఇస్తే ఆ ఛానల్లో మీరు ఏ ఛానల్ అయితే ఇస్తారో ఆ ఛానల్లో వచ్చి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతిదీ కూడా 0లో పెట్టుకోండి. 0 dB సెంటర్లో ఉండాలి. సెంటర్లో మైక్ అయితే నేను 9వ ఛానల్లో ఇచ్చాను. 9th ఛానల్లో అటు మీరు మైక్ పనిచేస్తుంది అనడానికి ఎల్ఈడి ఇండికేటర్ అన్నమాట. ఓకే, తర్వాత మాస్టర్ కూడా వర్క్ చేస్తూ ఉంది. ఈ మాస్టర్ కూడా ఒకసారి చూసుకోండి. మాస్టర్ వర్క్ చేస్తుంది. మాస్టర్ ఛానల్ కూడా 0 dBలో ఉంచుకోవాలి. ఎప్పుడు 0 dBలో ఉంచండి. ఈ ఇండికేటర్ మీకు గ్రీన్ ఇండికేటర్ వస్తుంది. మాస్టర్ పనిచేస్తుందని చూసుకోండి. మీ మైక్ కూడా 9th ఛానల్లో ఇండికేటర్ పనిచేయాలి. చెక్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి అయితే నేను వెళ్తున్నాను. మీది 6 ఛానల్ కానీ 16 ఛానల్ కానీ 24 ఛానల్ కానీ ఏదైతే అది ఇక్కడ పైన మనకు సెట్టింగ్స్ ఉంటాయి. చూడండి ఈ సెట్టింగ్స్లోకి కనబడుతుందా మీ కర్సరు? ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్కి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ JLOBAL అనులా క్లిక్ చేయండి. గ్లోబల్ మొట్టమొదట మీరు సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ తర్వాత మీరు గ్లోబల్ అనేదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్కి రండి. లెఫ్ట్కి వస్తే
ఈ విధంగా ఉంటుంది మీకు. ఈ లెఫ్ట్లో ఈ విధంగా ఉంటుంది. ఈ లెఫ్ట్లో ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, హెడ్ ఫోన్ వాల్యూమ్ 1 ఉంది, హెడ్ ఫోన్ 2 వాల్యూమ్ అని ఉంది. ఇవి వాల్యూమ్ బటన్స్. ఇక్కడ సోల్డ్ లెవెల్ అని ఉంది. దీన్ని కూడా నేను ఫుల్గా అయితే ఇచ్చాను. కాబట్టి ఈ వాల్యూమ్స్ ఏం చేస్తాయంటే ఇలా ఉండొచ్చు. ఒకవేళ అలా ఉన్నప్పుడు మీరు వాటిని ఫుల్ పెట్టేసుకోండి. ఫుల్ నాది 1-2 ఛానల్ కాబట్టి నాకు హెడ్ ఫోన్ వాల్యూమ్ 1-2 ఉంది. నేను ఈ 3 ఫుల్ అయితే పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి లెఫ్ట్కి అయితే వస్తాను. చూడండి, సెట్టింగ్స్, సెట్టింగ్స్ని క్లిక్ చేసుకోండి. గ్లోబల్ని క్లిక్ చేసుకోండి. గ్లోబల్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీది 1 ఉందా 2 ఉందా, ఈ హెడ్ ఫోన్ వాల్యూమ్ని ఫుల్గా పెట్టుకోండి. లేకపోతే మీ ఇష్టం, మీరు పెంచే కొద్దీ మీరు వాల్యూమ్ చూసుకొని పెంచుకోండి. నేను సరిపడా పెట్టుకుంటాను. మరి మీరు మొట్టమొదట తక్కువలో నుంచి ఎక్కువలోకి రండి. తక్కువలో నుంచి ఎక్కువలోకి రండి. నేను కొద్దిగా అయితే పెడుతున్నాను. తక్కువలో నుంచి ఎక్కువలోకి అయితే రండి. తర్వాత అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నా హెడ్ ఫోన్స్ అయితే ఇచ్చాను. నేను మామూలు హెడ్ ఫోన్సే ఇచ్చాను, చిన్నవి. ఈ చిన్న హెడ్సెట్ అయితే ఇచ్చాను, స్టీరియో. ఈ చిన్నవి అయితే ఇచ్చాను. కాబట్టి వీటిని ఒక ఛానల్ అయితే ఇచ్చాను. మరి 2 ఛానల్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడ వీలుంటే అక్కడ మనం 2 అక్కడ ఆన్లో పెట్టుకున్నాము, 2 ఫుల్లో పెట్టుకున్నాను. ఇక్కడ హెడ్ ఫోన్ వాల్యూమ్ ఉంటుంది. మరి మీది ఏ సెట్ అయితే ఏ మిక్సర్ అయితే ఆ హెడ్ ఫోన్ వాల్యూమ్, మరి దాన్ని కూడా మీకు ఎంత కావాలో లెవెల్స్, అక్కడ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా లెవెల్స్ మీరు ఏం చేయాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మీ హెడ్ ఫోన్ సెట్ని ఇవ్వండి. మరి చిన్నదానికైతే మనం హెడ్సెట్ వాడేదైతే ఇలాంటి దానికి ఇవ్వాలి. ఒకవేళ మీ హెడ్సెట్ ఇలాంటి పెద్ద పిన్ ఉంటే డైరెక్ట్ ఇచ్చేయండి. నాది చిన్నది కాబట్టి చిన్నదానికైతే ఇస్తున్నాను. మరి ఒకసారి అయితే నేను చెక్ చేసుకుంటాను. ఒకసారి అయితే వెళ్ళి నేను చెక్ చేసుకుంటాను. చెక్ నా హెడ్సెట్ అయితే పనిచేస్తుంది. అది యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ఫాలో అయిపోండి. ఓకే, ఈ వీడియో ఇంతే. ఈ వీడియోకి ఇచ్చే లైక్లను బట్టి మరొక వీడియోలో చూద్దాము. కాబట్టి మీ కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. God bless you all in the name of Jesus.